ఫోర్స్ సభ్యులందరికీ నిజామాబాద్ జిల్లా పోలీస్ తరఫు నుంచి శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, జిల్లా ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు రాజశేఖర గారి బర్త్డే సందర్భంగా రెడ్ క్రాస్ తరఫు నుంచి ఈ రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. దాదాపు 57 సంవత్సరాల వయసులో ఇప్పటికీ 82 సార్లు తన రక్తాన్ని ఇప్పటివరకు డొనేట్ చేసి దాదాపు 82 మంది ప్రాణాలను కాపాడిన రాజశేఖర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన సందర్భంగా మరియు ఈ ఉత్తమ డోనర్గా ఉన్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాజశేఖర్ గారు మనందరికీ స్ఫూర్తిగా ఉండి ఇలాంటి రక్తదాన కార్యక్రమాల్లో మీరందరూ చురుకుగా పాల్గొంటారని, అదేవిధంగా ఏదైనా సరే దానం అనేది చాలా గొప్ప అంశం. మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వగలగడమే దానం అంటారు. అది విద్యాదానం కావచ్చు, రక్తదానం కావచ్చు, లేకపోతే ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే వస్తు రూపం కావచ్చు. ఎవరైతే ఈ నీడీ పీపుల్ ఉంటారో, ఎవరైతే అపాత్రాదానం చేయకూడదు, కానీ అర్హులైన వారికి, అవసరం ఉన్న వాళ్ళకి ఏదో రూపంలో నీకు తోచినంత విజ్ఞానదానం కానీ, విద్యాదానం కానీ, ఏదైనా సరే నీకు తోచినంత, నీకు ఉన్నంతలో దానం చేయడం అనేది ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియదు. ఈ ప్రపంచంలో ఒక దానం చేసే శక్తి ఉన్నదంటే ఆ భగవంతుడు మనకు ఇచ్చిన వరం. ఎవరైతే దానం చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు దాన గుణాన్ని అలవాటు చేసుకుంటే ఆ శక్తిని భగవంతుడు ఇంకా గొప్ప శక్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళకి ఏ రూపంలో దానం ఇస్తాం అనేది అసందర్భం ఇక్కడ. కానీ దానం చేసే గుణం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకొని ఈ సమాజంలో ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, రక్తం అవసరం ఉన్నవాళ్ళు కావచ్చు, విద్య అవసరం కావచ్చు, చదువు లేని వారికి విద్య కావచ్చు, లేకపోతే ఏదైనా సందర్భంలో ఇప్పుడు ఇంకా మనకు అవయవదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు, అవయవంలో వస్తుంది అనుకోండి. ఇలాంటి ఒక కళ్ళు లేని మనం నేత్రదానం ఇచ్చినట్లయితే ఒక కళ్ళు లేని వారికి జీవితాంతం ఒకరు నేత్రదానం ఇస్తే ఇద్దరికి ఒక జీవితకాలం తన దృష్టి ఇచ్చే ఒక భగవంతుడి కంటే ఎక్కువ గొప్ప వాళ్ళు మనము. భగవంతుడు కూడా మనం ఉండడో తెలియదు, చూపిస్తాడో తెలియదు, కానీ ఒక వ్యక్తి కుటుంబం వాళ్ళు అవయవదానం చేసినట్టే, నేత్రదానం చేసినట్లయితే దేవుడి కంటే గొప్పవాళ్ళుగా నేను భావిస్తూ ఉన్నాను. సో ఇలాంటి సందర్భంలో అందరూ మనం ఒక అందరూ యూత్ కానీ, ఈయన యువకుడే, వృద్ధ యువకుడు 57 సంవత్సరాల్లో 82 సార్లు ఇచ్చాడు, ఇంకా ఇవ్వాలని ఆతృత పడుతున్నాడు. ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మనకున్నంతలో సేవ చేయాలా, సమాజ సేవ చేయాలా. కులానికి, మతానికి, వర్గానికి, వయసుకు సంబంధం లేకుండా ఈ యొక్క దానగుణం అలవాటు చేసుకొని ప్రజలకు మమేకమై ప్రజలలో కలిసి ఉండాలని, శాంతియుతంగా అందరూ జీవించాలని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా జన్మదినం రోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేసి మరి స్లోగన్ ఏంటంటే స్లోగన్ కూడా అక్కడ ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రీషియస్, మేక్ యువర్ కౌంట్. అంటే మీ ప్రతి రక్త బొట్టు కూడా చాలా విలువైనది, ఆ దాంట్లో మీది కూడా నమోదు చేసుకోండి అని మనం స్లోగన్ ఇస్తూ మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో. ఈసారి 82వ రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పటివరకు 82x3 అంటే అంతమందికి 160 మందికి మనం ప్రాణదాతం చేయడం జరిగింది. చాలా సంతోషాలు అనిపించే విషయం. మరి ఇంకా యువత కూడా ఏంటంటే ముందుకొచ్చి రక్తదానం చేయాలని సందర్భంగా కోరుతున్నాము. మనకు ముఖ్యంగా తలసీమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15-20 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి కొందరికి రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ఈ రక్తలేమితో బాధపడే వాళ్ళకి, వ్యాధులగ్రస్తులకి ఈ రక్తదానం చేయడం మూలంగా
రెడ్ క్రాస్లో వాళ్ళకు ఫ్రీగా మనం రక్తాన్ని అందిస్తున్నాము. వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫ్రీ రక్తాన్ని అందిస్తున్నాం. రెడ్ క్రాస్ గత సంవత్సర కాలంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు రెడ్ క్రాస్కి దాదాపు 22 లక్షల రూపాయలు ఖర్చు అయింది. తలసీమియా వార్డు వాళ్ళకి ఇవ్వడానికి, బ్లడ్ అందజేసేదానికి. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, మరి ఉద్యోగుల సంఘాలు, అసోసియేషన్స్ అందరూ కూడా విచ్చేసి మరి రక్తదానం చేసి తలసీమియా బాధితులకు మరియు ఇంకా ఎవరికైతే అత్యవసర సమయాలలో ఈ గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు కూడా డెలివరీస్ అప్పుడు కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా రక్తం ఇమీడియట్గా అవసరమవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కానీ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.